ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మీ యొక్క కృప కలిగిన బలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృపా సహాయం మాకును మా కుటుంబానికి దయచేశారు. మాకు మంచి నిద్ర అనుగ్రహించారు. అయ్యా, మరలా ఈ ఉదయకాలంలో మేము సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యం దయచేశారు. అందును బట్టి మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే, శ్వాస తీసుకొనగలుగుతున్నామంటే నాయనా, అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. ఆ విషయాన్ని మేము గుర్తుంచుకొని భయముతోని, భక్తితోని ఈరోజంతను మిమ్మల్ని సేవిస్తూ జీవించుటకు మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మీరు సెలవిస్తున్నట్లుగా, అవునైనా అనేక రకాలైనటువంటి బాధలు, శోధనలు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు దాని వెంటే ఆశీర్వాదము ఉంటుంది గనుక, దాని వెంటే మాకు దీవెనలు ఉంటాయి గనుక, అయా దాని తరువాత మేము ఉన్నత స్థానంలో ఉంటాము గనుక, ఆ శోధనను చూసి భయపడకుండా మీరు ఇవ్వబోతున్న ఆశీర్వాదములను చూసి సంతోషిస్తూ, ఆ బాధలో కూడా మీ నామాన్ని స్తుతిస్తూ జీవించే హృదయం ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. ఎంతో మంది బిడ్డలు మీ పాద సన్నిధిని ఉదయకాలంలో ఎన్నో విషయాలను గురించి మొరపెడుతున్నారు నాయన. వారందరి ప్రార్థనను విని వారికి సమాధానము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అవును ప్రభువా, అయా ఉదయాన్నే లేవగానే మీ సన్నిధిలో ప్రార్థించుడి అంటున్నావు. అయా, మీకు ప్రార్థిస్తుండగా ఈ రోజంతను కూడా మేలుకరంగా మారుస్తాను అంటున్నావు తండ్రి. అయా, కృపా సహాయము దయచేయండి. ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు కీడును కూడా మేలుగా మార్చి వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి నాయనా. ప్రాముఖ్యంగా తండ్రి, మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. క్షేమముగా వెళ్ళి సురక్షితముగా రాగలిగిన కృప మీరు దయచేయండి. ప్రమాదాలు, అపాయాలు, మార్గం మధ్యలో అనేక పరమైనటువంటి ఇబ్బందులు అన్నిటినీ మా నుంచి ఈ రోజంతను దూరపరచండి. ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా ప్రయాణించగలిగే కృప చూపించండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, ఏ కార్యాలలో బిడ్డలు ముందుకు వెళ్తూ ఉన్నారో అన్ని విధాల అన్ని చోట్లను వారిని బహుగా ఆశీర్వదించండి. జ్ఞానం ఇవ్వండి, శక్తినివ్వండి, సామర్థ్యాన్ని ఇవ్వండి, వివేచనతో నింపండి తండ్రి. అయ్యా, వారందరూ కూడా నూరింతలుగా ఫలించే కృప చూపించండి. క్రొత్త కార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండి సహాయము దయచేయండి. అయా, ఆగిపోయినా లేదా ఆగిపోతున్న ప్రతి కార్యమును మరలా పునరుద్ధరింప చేయమని బ్రతిమాలుతూ ఉన్నాము ప్రభువా. గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, వారికి ఏ సమస్య లేకుండా రాకుండా, ఏ అపవాది, ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా కాపాడండి ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్ అన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగా మార్చబడి, అయా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా వారు అనుకున్నట్లుగా ఉండుటకు కృప చూపించండి. ఆయన మీరు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకునే సహాయము దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా సమాధానంగా, ప్రశాంతముగా జీవించే కృప చూపించమని, అపవాది ఉచ్చుల్లో పడకుండా, ఎవరి వలల్లో పడిపోకుండా, మోసపోకుండా, మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా, మీ నామానికి ఆయాసకరంగా మేము జీవించకుండా మా అందరికీ తగినటువంటి లేఖన జ్ఞానములు దయచేయమని, ఆయన ఎవరు ఆకలి బాధలు, అనారోగ్య సమస్యలు, అయా ఎటువంటి లేమికరమైన పరిస్థితులు ఈరోజు చూడకుండా ప్రతి ఒక్కరి జీవితంలో
సమృద్ధిని బహుగా మీరు విస్తరింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈరోజు మా జీవితాలు మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకును, ఎటువంటి సమస్యను చూసి కూడా బెదరకుండా విశ్వాసంతో కొనసాగుటకును మాకు తగినటువంటి ధైర్యమును దయచేయమని. అయా, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. ఈరోజు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించండి. మేము కూడా మాకు తెలిసిన కొన్ని మాటలైనను కొందరికైనా ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మా వంతుగా మేము పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.